తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిషాంక్ ఆశ్రయించారు. తనపై అక్రమ కేసులు పెట్టి విచారణ పేరుతో పోలీసులు వేధిస్తున్నారని కమిషన్కు వివరించారు. కంచిగచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఇప్పటికే 3 సార్లు విచారణకు పిలిచారని, మళ్లీ ఈ నెల 23న హాజరు కావాలంటున్నారని తెలిపారు. దర్యాప్తు అంటూ పిలిచి పోలీస్ స్టేషన్లో ఖాళీగా కూర్చోబెట్టి తన సమయాన్ని వృధా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక తన హక్కులను భంగం కలిగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ నిలిపివేసే విధంగా పోలీసులను ఆదేశించి గచ్చిబౌలి పోలీసులపై చర్యలు తీసుకోవాలని క్రిషాంక్ విజ్ఞప్తి చేశారు. కమిషన్కి మా బీఆర్ఎస్ లీగల్ సెల్ మేము ఇక్కడికి వచ్చి మరి ఏప్రిల్ 23న అయ్యా మళ్ళా రమ్మని అంటున్నారు, 4వసారి రమ్మని అంటున్నారు. పోవడానికి మాకు ఇబ్బంది లేదు, కానీ అసలు ఈ 3 సార్లు వాళ్ళు చేసింది ఏంది? సీసీటీవీ ఫుటేజ్లు తెచ్చుకోండి. అక్కడ లోపల ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు అవసరమైతే పోలీసు వాళ్ళు వాళ్ళ ఈమెయిల్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ మొబైల్ ఫోన్స్ కానివ్వండి, వాళ్ళది విచారణ చేయాలి, మాది కాదు. ఎందుకంటే పైన ఎవరో అధికారులతో గంటలు మాట్లాడుతున్నారు, వాళ్ళు క్వశ్చన్ పేపర్లు పంపుతున్నారు. సీసీటీవీలు చూస్తే అర్థమవుతుంది. పాపం పోలీసు వాళ్ళకి పని ఉన్నదో లేదో తెలియదు, కానీ నాకైతే పని ఉన్నది. ప్రతిపక్షం అంటే ఏంటిది? ప్రజల కోసం మాట్లాడాలి. ఇవాళ బయట ఉంటే యువత కోసం మాట్లాడతాం, బరాబర్ అడుగుతాం, గ్రూప్ 1 గురించి అడుగుతాం, ఇంకెన్నో సమస్యల గురించి అడుగుతాం. మా బీఆర్ఎస్ రజతోత్సవాలు ఉన్నాయి. బీఆర్ఎస్ రజతోత్సవాలు 25 సంవత్సరాలు చేసుకుంటుందని నేను అది ఫస్ట్ సంబరపడుతుంటే, ఇక్కడ నువ్వు రేసు పెట్టుకుంటా 25 కేసులు పెట్టబట్టి ఆల్రెడీ వాళ్ళకి 21 కేసులు అయిపోయినాయి. అందుకే ఇవాళ మా బాధను వచ్చి మానవ హక్కుల కమిషన్ వరకు చెప్పడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్కి తగిన నోటీసులు దయచేసి మీరు జారీ చేయాలి. ఎందుకు అనంటే మేము కోఆపరేట్ చేస్తున్నాం, కానీ ఇన్వెస్టిగేషన్ పేరు మీద హరాస్మెంట్ చేస్తున్నారు.